ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానం కోసం మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలో ఈ రీతిగా కనిపించడానికి మా అందరికి ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి ప్రభువా. ఎవరికి ఏ మాటలు అవసరమైనాయో ఆ మాటల చేత మీరే బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 Corinthians chapter 15 verse 33. Be not deceived. Evil communications corrupt good manners. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట ద్వారా మనల్ని మనం దేవుడి సన్నిధిలో సరిచేసుకుందాము. అంతేకాకుండా జాగ్రత్త పడదాము. ఈ నేటి దినాల్లో ఎక్కడ చూసినా కూడా మోసంతో నిండిపోయిందండి ప్రపంచం అంతా కూడా. అంతేకాకుండా దుష్ట సాంగత్యంతో కూడా ప్రపంచం అంతా నిండిపోయింది. ఒక చోట కాదు, ఒక స్థలంలో కాదు, ప్రతి స్థలంలో ఈరోజు అదే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఎవరు కావాలనే పోయి దుస్తులతో సహవాసం ఎవరు చేయరండి. ఎవరికి ఇష్టం ఉండదు బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ కానీ మరి బ్యాడ్ పీపుల్తో ఉండడం. కానీ ఏం జరుగుతుంది అక్కడ? మోసం జరుగుతుంది. మరి అపవాది అయినటువంటి సాతాను కూడా మరి మోసగాడు. మోసంతోనే ఆది పితరులైనటువంటి మరి హవ్వ ఆదాములను మోసం చేశాడు. ఈరోజు సాతాను తనకి సమయం కొంచెంగా ఉందని, కాలము కొంచెంగా ఉందని గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదామా, ఎవరు దొరుకుతారా అని సాతాను తిరుగుతూనే ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి మనము ఈరోజు చాలామంది క్రైస్తవులు అనే మరి ముసుగు వేసుకున్నారండి. నిజానికి మరి క్రైస్తవ జీవితముగా బ్రతకటం లేదు, కానీ క్రైస్తవ్యము నేను కూడా క్రైస్తవుణ్ణే అని చెప్పి మోసపరిచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి నిజమైనటువంటి ఆత్మీయత లేకోకుండా ఎంతోమంది మోసపోతూ అనేకుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు యవ్వనస్తులైతే మరీ ఎక్కువగా మోసపోతున్నారండి. కాబట్టి యవ్వనస్తులైనటువంటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డల కోసం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే యవ్వన కాలంలో వాళ్ళు చేస్తుంది తప్పు కరెక్ట్ అనేది వాళ్ళకి మొదటిగా సరిగ్గా తెలియదు. కానీ ఎదుటి వాళ్ళు చేసేటువంటి మోసం అనేది వాళ్ళకి అస్సలు కూడా అర్థం చేసుకోలేరు. ఈరోజు అనేక మంది అమ్మాయిలు, అనేక మంది అబ్బాయిలు ఈరోజు లోకం అనే ప్రేమలో, లోకం అనే మాయలో పడి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళు కూడా మోసపోతూ ఉన్నారండి. పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు. వాళ్ళకున్న డబ్బుని, వాళ్ళకున్నటువంటి ఆధిక్యతని, లేకపోతే వాళ్ళకున్నటువంటి అనేకమైనటువంటి వాటిని చూసుకుంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కానీ నిజమైనట్టుగా ఆ వ్యక్తిలో ఆత్మీయత ఉందా? ఈ వ్యక్తి దేవుడికి దగ్గరగా ఉన్నారా? నేను రేపు పెళ్లి చేసుకుంటే వీళ్ళతో నేను కంఫర్టబుల్గా ఉండగలనా అనేది ఎవ్వరు చూసుకోవట్లేదు. ఈరోజు అందరికీ ఏం కావాలంటే అందం కావాలి, డబ్బు కావాలి, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి పరిధిలో వాళ్ళ స్టేటస్లో ఉండాలి అని కోరుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. దైవ చిత్తానుసారమైనటువంటి మ్యారేజెస్ని చాలామంది చేసుకోవటం లేదు. కేవలం పైకి మాత్రమే క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి మనము ఈరోజు మన వివాహ జీవితాల్లో ఏ విధంగా ఉంటున్నామనేది యవ్వనస్తులు దయచేసి ప్రశ్నించుకోండి. వివాహం అనేది అన్నిటికంటే ఘనమైనది. అంతేకాకుండా ఈ వివాహం అనేది దేవుడి చిత్తానుసారంగా జరిగితేనే నీ జీవితకాలం నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. దైవ చిత్తానుసారంగా జరగకపోతే వివాహ జీవితంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పైన వాటిని చూసి మోసపోకండి. దేవుడి సన్నిధిలో కనిపెట్టండి. వివాహ సమయం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇది కరెక్టా తప్పా అని దేవుడి చేత గ్రహించుకోండి. దేవుడు ముందుకు వెళ్ళమంటేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. దేవుడు చేస్తే జీవితకాలం మీరు హ్యాపీగా ఉంటారు. అదే కానీ మీ ఇష్టానుసారంగా చేసుకుంటే ఆ జీవితంలో హ్యాపీనెస్ అనేది ఉండదు అనే విషయాన్ని దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది మరి ఫ్రెండ్షిప్స్ ఎక్కువ అయిపోయాయి కదా. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే వాళ్ళుగా ఉంటున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయాన్ని మరి ఫోన్స్లో మాట్లాడుతూ కూడా
మంచి మంచి వాళ్ళనుకోని లాస్ట్‌కి తేలిపోతాంది ఏంటంటే, వాళ్ళు మోసం చేసేవాళ్ళు అని. ఎవరితో పడితే వాళ్ళతో ఫేస్‌బుక్స్‌లో, ఇన్‌స్టాలో ఇలా చాటింగులు చేస్తూ వాట్సాప్‌లో ఎంతోమంది ఈరోజు వాళ్ళ జీవితాల్ని మోసపురుచుకుంటున్నారు. అలాగే మోసానికి అప్పగించుకుంటున్నారు. ఒకవేళ మీరు ఈరోజు అదే స్థితిలో ఉన్నారా? దయచేసి మీకు తెలియని వ్యక్తులతో మాట్లాడకండి. మరి మీకు అనవసరమైనటువంటి ఫ్రెండ్‌షిప్స్ ఎప్పుడు చేయొద్దండి. మన పరలోకపు తండ్రి మనకు నిజమైన ఫ్రెండ్. ఆయనతో మాట్లాడండి సమయం ఉన్నప్పుడు. దేవుడితో సమయం గడపండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. కానీ ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు చూసినా మొబైల్ చేతిలో పెట్టుకొని, ఎప్పుడు చూసినా మరి చాటింగ్స్‌తో వీటితోనే బిజీ అయిపోతున్నారు, కాలింగ్స్‌తో. కాబట్టి దయచేసి ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏంటి అనేది మనం పరీక్షించుకోవాలి. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఖచ్చితంగా దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని చెడపేస్తది అని. కాబట్టి ఒక చిన్న పాపానికి తావిస్తే చాలండి మన జీవితం నాశనం అయిపోవడానికి. కాబట్టి ఒక చెడ్డ స్నేహితుడికి మన జీవితంలో స్థానం ఇచ్చామంటే అయిపోయింది. మనం కూడా చెడు అని బిరుదు ఏపించుకుంటాం. అందుకే కదా మీ ఫ్రెండ్స్‌ని చూపించండి. మీ ప్రవర్తన ఏంటో మీరేంటో నేను చెప్తాను అంటారు. కాబట్టి మన జీవితంలో దుష్టులతో సాంగత్యం చేయకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా బ్యాడ్ ఫ్రెండ్‌షిప్స్‌లో ఉంటే అంటే దేవుడికి వ్యతిరేకమైన ఏ కార్యాలు కలిగినటువంటి వ్యక్తితో గాని మనం సహవాసం చేస్తే అదంతా కూడా బ్యాడే. కాబట్టి మరి వ్యక్తులతో కావచ్చు, అలవాట్లతో కావచ్చు, మీరు దేనితో ఈరోజు మోసపోయి ఒకవేళ ఆ స్నేహంలో దిగినప్పటికీ కూడా దేవాది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడు. కాబట్టి నువ్వు మోసపోయావా ఈరోజు? తెలిసి తెలియక దుష్ట సాంగత్యాలు చేసినావా ఇన్ని రోజులు? అయితే దేవుడి దగ్గరికి రా. దేవుడి పరిస్థితులు అన్నిట్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. నువ్వెంత మంచి వ్యక్తివైనా కావచ్చు, కానీ నీ చుట్టూన్న ఫ్రెండ్స్‌ని బట్టి నువ్వు బ్యాడ్ అయిపోతావు. కాబట్టి జాగ్రత్త. దేవుని బిడ్డ, ప్రియ యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, దేవుడితో మాట్లాడుతున్నాడు. మంచి ఫ్రెండ్‌షిప్స్‌ని చేయండి. చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్‌లో మంచి స్నేహితులు కలిగి ఉండడం. కాబట్టి ఎప్పుడైనా కూడా మన జీవితంలో మనకు మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే మొదటిగా దేవుడు, రెండోదిగా మన తల్లిదండ్రులు, మూడోదిగా మన అక్క చెల్లెలు, తర్వాతే ఇప్పుడు బయటికి వెళ్ళాలి తప్ప ఇంకా లోకంలో ఉన్న ఫ్రెండ్‌షిప్‌ని కానీ మనము అడాప్ట్ చేసుకున్నాము అంటే మన జీవితంలో నష్టపోతాము. ఈరోజు ఈ ఫ్రెండ్షిప్స్ వల్ల చాలామంది సిటీ కల్చర్లోకి వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నారండి. మరి నా ఫ్రెండ్ లాగా నేను బ్రతకాలని చెడు కార్యాలు చేయటము, తర్వాత పబ్బులకి వెళ్ళడము, క్లబ్బులకి వెళ్ళడము, మరి డబ్బు సంపాదించాలి ఎలా అనే వాటిని కూడా పాపముతో డబ్బులు సంపాదించుకునేటువంటి అలవాట్లు కూడా ఈరోజు చాలామంది బానిసలైపోతున్నారు. దాని ద్వారా వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి దయచేసి దుష్ట సాంగత్యం నుంచి దూరంగా ఉండండి. దేవుడితో ఫ్రెండ్షిప్ చేయండి. ఒకవేళ యవ్వనస్తులు ఎవరైనా వింటుంటే దయచేసి మీరు ఈరోజు మీ జీవితాలని దేవుడికి అప్పగించుకోండి. ఏ పాపంతో ఈరోజు నింపబడిన స్థితిలో ఉన్నారో, ఏ విషయాల్లో మీరు మోసపోయిన వారుగా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీ జీవితంలో దుష్టునితో సాంగత్యం చేస్తున్నారో దయచేసి అవన్నిటినీ కూడా ఈరోజు దేవుడి సన్నిధిలో ఒప్పుకోండి. వాటిని విడిచిపెట్టండి. విడిచిపెడితే ఆశీర్వాదం. పాపము దేవుడు క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ పాపాన్ని నువ్వు కలిగి అలానే జీవిస్తే పాపాన్ని దేవుడు ఎప్పుడు ప్రేమించాడు. పాపిని దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ నీలో ఉన్న పాపం అంటే ఆయనకు అసహ్యం. కాబట్టి ఈరోజు ఆ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, యథార్థంగా జీవించు. తిరిగి దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలోకి, ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా ఈరోజు నువ్వు మోసపోయిన స్థితిలో ఉన్నట్లయితే, మరి చెడు స్నేహాల్లో ఉన్నట్లయితే, చెడు అలవాట్లో ఉన్నట్లయితే దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మోసపోకుడి అని చెప్పావు తండ్రి. అలాగే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపుతుంది అని చెప్పావు తండ్రి. ఈరోజు ఎంతమంది మా ప్రియులైన బిడ్డలు, యవ్వనస్తులు మోసపోయిన స్థితిలో ఉన్నారో, మరి దుష్టుడితో సాంగత్యం చేసేవారిగా, చెడ్డ స్నేహాలతో, చెడ్డ అలవాట్లతో నింపబడి ఉన్నారో ప్రభు, వారందరినీ బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో ఏ బిడ్డలు ఏ బంధకాలలో ఉన్నారో తండ్రి, ఏ విషయాలు బట్టి మోసపోయి ఉన్నారో వాళ్ళ జీవితాల్లో దయచేసి ప్రభు మీరు విడుదలనివ్వండి. మీ రక్షణ కార్యం జరిగించి తిరిగి వారిని సమకూర్చి మరి ఆధ్యాత్మిక జీవితంలోనూ అన్ని రకాలుగా వాళ్ళు వర్ధిల్లి నామానికి మహిమకరంగా జీవించే విధంగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.